నీకు బాధపడే హక్కే లేదురా. నీకు బాధపడే హక్కే లేదు. నువ్వెవడరా అది డిసైడ్ చేయడానికి? నీకు డే 1 చెప్పా, దాన్ని మళ్ళీ నీ లైఫ్ లోకి తిరిగి రానివ్వద్దు, వస్తే పెంట పెంట అవుద్దని. ఎందుకు రానిచ్చు? అవునరా, అవును. నా మనసు విరగొట్టి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ నా జీవితంలోకి వచ్చి ఇలా కనిపించేసరికి ప్రతీకారం పుంజుకుంది. అది ఒప్పుకున్నా కదా, రివెంజ్ తీసుకోవాలనిపించింది. నువ్వు ఒప్పుకున్నా కదా, చెవులు దబ్బాయా? అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నంత మాత్రం రాధా మీద నీకు ఇంకా ప్రేమ ఉన్నట్ట? ప్రేమ ఒక్క అయితే ప్రేమ లేకుండా రివెంజ్ ఎక్కడి నుంచి? దానికి దేనికి ఏంటి సంబంధం? రివెంజ్ అంటే ఏంటి? రివెంజ్ అంటే మన మనసు విరగొట్టిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద వచ్చే పిచ్చి కోపం అంటే చూడు. ఆ పిచ్చి కోపం ప్రేమ లేకుండా వస్తుందా? పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళ మీదే వస్తుంది. సో రాధా మీద నీకు ఇంకా పిచ్చి ప్రేమ ఉందా? రే, నీకు దాని మీద ఉన్న ప్రేమని కోపం వల్ల పగ్గనుకుంటున్నారా పిచ్చి? బా సారీ సారీ అరే బా ఒప్పుకుంటున్నారు. నాకు రాగ మీద ఇంకా ప్రేమ. మరి అంజలి మీద 100% ప్రేమ ఉందిరా నాకు. అంటే నువ్వు ఇప్పుడు ఇద్దరిని లవ్ చేస్తున్నావా? అవును. చెప్పి తప్పాడయ్యా. నేను ఆలోచించడానికి కూడా ఉచ్చపడిపోతుంది. నువ్వు అనిపారు తప్పే కదా రే. అలా కాదురా. అలా కాదేంట్రా, ఇంట్లో పిల్లాన్ని పెట్టుకుని దాని మీద ఫీలింగ్స్ ఉన్నాయంటే ఏం చేద్దామని. ఏం చెయ్యను రా. ఏమి చేయని దానికి ఇంకా దాని మీద ఫీలింగ్స్ ఉన్నాయంటావేంటి? ఏమన్నా చెయ్యాలా? ఏంటి పోలా? ఆ ఫీలింగ్స్ రమ్మంటే వచ్చాయంటే పొమ్మంటే పోవడానికి. రే, కొంతమంది మీద కొన్ని ఫీలింగ్స్ అలా ఉండిపోతాయి అంతే. ఈ నిజం నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నచ్చకపోతే అందరూ వచ్చి ఆ లైన్లో నుంచోండి. నేనే ఎలా చెప్తాను? నువ్వు ఇదే మాట ఏ కొండల్లోనో గుట్టల్లోనో కూర్చుని గడ్డి కొట్టుకుంటూ చెప్తే నేను వింటాను. కానీ మనం బతికే ఈ సభ్య సమాజంలో అర్థమయ్యే సొల్యూషన్ చెప్పి దొబ్బించుకో. అసలు ప్రాబ్లం అయితేనే కదా సొల్యూషన్ వెతకడానికి. నాకు నా పిల్లమే కావాలి, నేను దాంతోనే ఉంటాను. చెప్పు. నీకు అదే కావాలనుకుంటే దాని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలి దానికి నచ్చ చెప్పి దాన్ని నీ జీవితంలోకి తెచ్చుకో. అంటే ఇప్పుడు అంజలికి వెళ్ళి నా బాధ చెప్పుకోమంటా. నువ్వు ఏ రోజైతే నీ బాధ కన్నీళ్ళు వాళ్ళకి చూపిస్తావో ఆ రోజే నీ జుట్టు తీసుకెళ్ళి దాని చేతిలో పెట్టినోడు అవుతావు బ్రదర్. ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు. పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి. ఒక్క నిమిషం. ఒకప్పుడు రాగా కూడా చెప్పే కదా కాస్త బాధ. ఏం జరిగింది, ఏం మిగిలింది? ఇదిగో ఇలా గట్టిగా తాగినప్పుడు చెప్పుకోవడానికి ఒక కదా, ఎంత చెప్పినా తీరని ఒక బాధ అంతే. అయినా నువ్వు నీ అమ్మకి తప్ప ఇంకో ఆడదానికి నీ కన్నీళ్లు చూపించావంటే నీ పతనం ఆ రోజే మొదలవుతుంది. చెప్పకపోతే ఎలా అర్థం అవుతుంది? అయినా నాకు అమ్మ లేదు కదరా అర్థం చేసుకోవడానికి. చెప్పకపోతే అర్థం కాదు. అయినా నా బాధ ఎవరికి అర్థం అవ్వాలి? నాకు అసలు బాధ ఉందని ఎవరికి ఎందుకు తెలియాలి?